హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడ్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, అండ్ ఫిన్ నిఫ్టీ అనాలిసిస్ కూడా చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ నేను నిఫ్టీ పెడతాను, సో దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీకి వెళ్దాం. సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో అయితే మార్కెట్ అనేది ఇండెసిసివ్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఒక దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. అగైన్ మార్కెట్ అనేది బయర్స్ అండ్ సెల్లర్స్ ఈ జోన్లో ఈక్వల్ పార్టిసిపేషన్ ఉన్నట్టు క్లియర్లీ ఈ క్యాండిల్ మనకి ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ మార్కెట్ అనేది బోత్ సైడ్స్ సినారియోస్ వస్తాయి అండ్ ఇలాంటి క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు. కాకపోతే ఇంకా దీన్ని డీప్లీ మనం అనాలిసిస్ చేద్దాం 1 hour టైం ఫ్రేమ్లో. సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అండ్ ఫిన్ నిఫ్టీ కానీ ఆల్మోస్ట్ ఆల్ అలాంటి క్యాండిలే ఫామ్ చేసింది ఆల్మోస్ట్ ఆల్. సో ఫిన్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ ఉంది, ఫిన్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఆల్ డైలీ క్యాండిల్ వచ్చేసి ఇండెసిసివ్ క్యాండిలే. సో ఇప్పుడు నేను 1 hour టైం ఫ్రేమ్కి తీసుకెళ్తాను. సో 1 hour టైం ఫ్రేమ్ పైన మనం అనాలిసిస్ చేద్దాం. సో ఆల్రెడీ ఇది నేను షేర్ కూడా చేశాను, మార్కెట్ అవర్స్లో షేర్ చేశాను. ఎప్పుడైతే ఇది క్యాండిల్ బ్రేక్అవుట్ అయిందో అండ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఒక పాయింట్ కూడా చెప్పాను, ఇవాళ మార్కెట్ ఒక క్లోజింగ్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ చార్ట్స్ కూడా ఇవాళ మనకి చార్ట్స్ కూడా షేర్ చేశాను. ఇక్కడ మీరు చూసినట్టయితే చార్ట్స్ కూడా షేర్ చేశాను అండ్ ఇక్కడ క్లియర్లీ మెన్షన్ చేశాను క్లోజింగ్ ఇంపార్టెంట్ నిఫ్టీది అండ్ బ్యాంక్ నిఫ్టీది అని చెప్పి. సో ఇది 1 hour టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఈ 5 days మార్కెట్ ఒక ఏదైతే జోన్ ఉందో ఈ జోన్ 5 days ఆల్మోస్ట్ రేంజ్ అయితే బ్రేక్ చేసింది ఫస్ట్ హాఫ్లో. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగింది. సో ఈ కన్సాలిడేషన్ జరిగిన తర్వాత మళ్ళీ బ్రేక్ డౌన్ అయింది. సో ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ని హోల్డ్ చేయలేదు. సో ఇక్కడ మార్కెట్ అనేది అప్ సైడ్లో స్ట్రాంగ్లీ క్లోజ్ అయిన ఉంటే అండ్ ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళం మార్కెట్ అనేది. ఇక్కడ ఏదైనా స్ట్రాంగ్లీ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేస్తుంటే మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళం. కాకపోతే ఇక్కడ అలాంటిది జరగలేదు అండ్ మార్కెట్ అనేది దీని కింద క్లోజ్ చేసింది. అగైన్ 24,348 అంటే 24,350 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ 24,400 లెవెల్ అనేది రెసిస్టెన్స్ ఉండే ప్రీవియస్లీ. మార్కెట్ దాని కింద మళ్ళీ క్లోజ్ చేసింది. సో ఇప్పుడు ఇదే లెవెల్ అనేది మళ్ళీ స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ అయిపోయింది నిఫ్టీకి. ఓకేనా? అండ్ డౌన్ సైడ్లో ఇవాళ నేను మెన్షన్ చేశాను లైవ్ మార్కెట్స్లో కూడా అండ్ షార్ట్ వీడియో కూడా చేశాను. సో ఈ పాయింట్లో సపోర్ట్ ఉంది, 24,200 లెవెల్ సపోర్ట్ ఉందని చెప్పి. సో అగైన్ ఇప్పుడు మళ్ళీ అదే సపోర్ట్ లెవెల్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు మార్కెట్లో 2 సినారియోస్ ఉన్నాయి. సో మార్కెట్స్లో ప్లే అవ్వాలంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలనుకోండి. సో రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా లేకుంటే గ్యాప్ అప్ ఓపెన్ అయినా మార్కెట్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఓపెన్ అవ్వాలంటే 24,480 లెవెల్ పైన మార్కెట్ ఉంది అండ్ 24,500 నియర్లో ఉంది. సో ఆ లెవెల్స్ పైన ఉంటేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబుల్ ఉంటుంది నిఫ్టీకి. ఓకేనా? ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళాలంటే 24,480 అండ్ 24,500 పైనే మనం మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫర్దర్ కంటిన్యూషన్ అప్ సైడ్లో. అండ్ అప్ సైడ్లో మళ్ళీ 24,500 పైన మార్కెట్ ఉందనుకోండి, 700-800 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీ నుంచి ఈ లెవెల్స్ పైన ఉంటాయి. లేదా మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి, ఫస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ 24,200 లెవెల్. ఆల్రెడీ మార్నింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మార్కెట్ అవర్స్లోనే. సో 24,200 లెవెల్ సపోర్ట్ లెవెల్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే స్మాల్గా మార్కెట్ అనేది హయ్యర్ హైస్ వేస్తూ మార్కెట్ వెళ్ళింది. అంటే స్వింగ్ లోస్ మీరు చూసినట్టయితే స్లైట్లీ హయ్యర్ హైస్ ఉంది మార్కెట్లో అనేది పాజిటివ్ ఉంది. సో మార్కెట్ అట్లీస్ట్ 2 స్వింగ్ లోస్ బ్రేక్ అవ్వాలి మార్కెట్ అనేది. ఇక్కడ నుంచి ఫ్లాట్ బ్రేక్ డౌన్ అయ్యి మార్కెట్ అనేది ఈ స్వింగ్ లో బ్రేక్ చేస్తే ఇక్కడ మనం పీఈ సైడ్ లో ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఈ లో బ్రేక్ చేస్తే ఇక్కడ కొంచెం పానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ ఈ స్వింగ్ లో బ్రేక్ అయితే ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఈ సెకండ్ స్వింగ్ లో బ్రేక్ అయింది అనుకోండి, మనకి పానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, దీని కింద వచ్చే ఛాన్స్ ఉంటుంది. అరౌండ్ 24,125 ఆర్ 24,065 కింద మార్కెట్లో డౌన్ సైడ్ సెల్లింగ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో సింపుల్గా మనం 2 lines డ్రా చేసుకుందాం. సో ఇక్కడ మనం అప్ సైడ్లో వచ్చేసి
24,480 లెవెల్ అండ్ డౌన్ సైడ్లో వచ్చేసి 24,200 లెవెల్. ఈ మధ్యలో మార్కెట్ ఉందనుకోండి, మార్కెట్ సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అప్ సైడ్లో మార్కెట్ వెళ్తే ఈ లెవెల్స్ పైన సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్ 24,200 కింద మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ ఇక్కడ పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేసేటప్పుడు కొద్దిగా మార్కెట్ ఇక్కడ క్వాంటిటీ తక్కువ పెట్టండి అండ్ ఈ లెవెల్స్ బ్రేక్ అయితే క్వాంటిటీ కావాల్సి యాడ్ చేసుకోవచ్చు. అండ్ అప్పర్ సైడ్లో మార్కెట్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి, అప్పర్ సైడ్లో అప్ టు మార్కెట్ 24,700 800 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే ఏదైతే ఈ స్వింగ్ లోస్ ఉన్నాయో ఈ లెవెల్స్ని మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ గ్యాప్ కూడా ఉంది కాబట్టి ఆ గ్యాప్ని రీఫిల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాకపోతే మార్కెట్ అనేది ఏదైతే ఇవాళ ఫేక్ బ్రేక్అవుట్ జరిగిందో ఈ లెవెల్స్ పైన మార్కెట్ అనేది సస్టైన్డ్ అవ్వాలి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కోసం, సో బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంత్ కనిపించింది మార్నింగ్, నిఫ్టీతో కంపేర్ చేసి బ్యాంక్ నిఫ్టీలోనే ఎక్కువ స్ట్రెంత్ ఉండే. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా క్లియర్లీ మీకు చెప్పాను 50,200 లెవెల్ సపోర్ట్ లెవెల్ అని చెప్పి. సో అక్కడ నుంచి మార్కెట్ అనేది ఆల్మోస్ట్ 50,800 వరకు వచ్చింది. అండ్ వెరీ క్లోజ్ టు 50,800 పైన మార్కెట్ కనుక బ్రేక్ చేసి క్లోజ్ చేసి స్ట్రాంగ్ క్యాండిల్ కనుక క్లోజ్ చేస్తుంటే అండ్ మార్కెట్ ఫర్దర్గా 51,000 అండ్ 51,500 వరకు ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం. ఓకేనా. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను మార్కెట్ ఇవాళ క్లోజ్ చేస్తుంది 50,800 పైన అనుకున్నాను. బట్ మార్కెట్ క్లోజింగ్ టైంలో మనం చూసినట్టయితే మార్కెట్లో దాని కింద రిజెక్ట్ చేసింది. అండ్ నో ప్రాబ్లం, మార్కెట్ అనేది వెయిట్ చేద్దాం, మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉంటేనే మళ్ళీ ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు సిఈ సైడ్లో. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ రావాలి అంటే అట్లీస్ట్ మార్కెట్ ఈ టూ లోస్ బ్రేక్ చేయాలంటే 50,200 కింద మనం డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు పిఈ సైడ్లో. సో ఇక్కడ కూడా సింపుల్ అనాలిసిస్ చేద్దాం సేమ్. సో ఇక్కడ మీరు 2 లైన్స్ డ్రా చేయండి. ఆల్రెడీ ఒక లైన్ డ్రా చేశాను 50,800 కింద, 50,800 లెవెల్ దగ్గర. అండ్ ఇక్కడ మీరు డ్రా చేసుకోండి 50,111. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి, ఈ 2 పాయింట్స్ సపోర్ట్ లెవెల్స్. సో ఈ లెవెల్స్ కిందనే మార్కెట్లో డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో నేనైతే నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీలో కొంచెం స్ట్రెంత్ ఉందని అనుకుంటున్నాను. బికాస్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈ లెవెల్స్ని మంచిగా హోల్డ్ చేసింది. అండ్ ఇక్కడ స్లైట్లీ హయ్యర్ హైసే మార్కెట్ అనేది వేస్తూ కనిపిస్తుంది. అండ్ కాకపోతే స్ట్రాంగ్లీ ఒక క్యాండిల్ ఈ లెవెల్స్ పైన క్లోజ్ చేస్తుంటే ఇంకా స్ట్రాంగ్లీ మనకి కన్ఫర్మేషన్ దొరికేది. యాజ్ ఆఫ్ నో 50,800 కిందనే మార్కెట్ క్లోజ్ అయింది. సో ఇక్కడ మార్కెట్లో స్టిల్ ఇంకా కూడా గ్యాప్ పెండింగ్ ఉంది. ఒకవేళ మార్కెట్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే లేకుంటే మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ని బ్రేక్ చేసినా సరే మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ 51,000 పైన ఉందనుకోండి అండ్ ఈ లెవెల్స్ అనేది సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది 51,000 లెవెల్. అప్పుడు 51,000 లెవెల్ 50,800 సపోర్ట్ లెవెల్ అయిపోతుంది. సో ఆ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే అండ్ ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ లెవెల్స్ పైన. సో ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు ఇవి రెసిస్టెన్స్ లేకనే యాక్ట్ చేస్తుంది 51,000 అండ్ 50,800 లెవెల్. ఓకేనా. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇండెసిసివ్ క్యాండిల్ ఫామ్ చేసింది కాబట్టి ఈ మధ్యలో ఉంటే మార్కెట్ సైడ్ వేస్లో ఉంటుంది. అండ్ ఈ లెవెల్స్ కిందికి వస్తే మార్కెట్లో డౌన్ సైడ్ అండ్ ఈ లెవెల్స్ పైకి అయితే అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈవెన్ మీకు నేను లైన్ చార్ట్ పెట్టి చూపిస్తాను సో దట్ ఒక క్లియర్ పిక్చర్ అనేది మనకు వస్తుంది. సో లైన్ చార్ట్ పెట్టుకుందాం. సో ఇక్కడ లైన్ చార్ట్లో మనం చూసినట్టయితే అప్ సైడ్ నుంచి మార్కెట్ స్ట్రక్చర్ వచ్చేసి బేరిష్ స్ట్రక్చర్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. సో కాకపోతే మనం ఇక్కడ నుంచి మీరు డౌన్ సైడ్ నుంచి చూసారనుకోండి ఇక్కడ మీకు 2 ప్యాటర్న్స్ కనిపిస్తాయి. ఒకటి వచ్చేసి బేరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో ఈ ప్యాటర్న్ వచ్చేసి అప్ సైడ్లో బ్రేక్ అయింది అనుకోండి షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఈ టాప్స్ని మార్కెట్ టెస్ట్ చేయవచ్చు. ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ అయిపోతుంది అండ్ డౌన్ సైడ్ ఈ స్వింగ్ లోస్ బ్రేక్ అవ్వాలి. అట్లీస్ట్ ఒక స్వింగ్ లో 50,200 లెవెల్ బ్రేక్ అవ్వాలి. దాని కింద మార్కెట్ వచ్చింది అనుకోండి అంటే ఇలాంటి ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది ఒక బేరిష్ ప్యాటర్న్ ఈ ఛానల్ లోపల. సో 50,200 కిందికి వచ్చి మార్కెట్ ఇలా టెస్ట్ చేసింది అనుకోండి డౌన్ సైడ్లో అండ్ మార్కెట్ అప్పుడే డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఈ ప్యాటర్న్ కూడా కన్ఫర్మ్ అయిపోతుంది. సో 50,200 50,100 కిందనే మార్కెట్లో బేరిష్ ఉండే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో సపోర్ట్ వచ్చేసి మనకి 50,200 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 50,100 లెవెల్ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అప్పర్ సైడ్లో 50,800 రెసిస్టెన్స్, 51,000 లెవెల్ రెసిస్టెన్స్. సో యాజ్ ఆఫ్ నో ఇది వచ్చేసి ఒక బేరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది నాకు, కాకపోతే ఇంకా కన్ఫర్మేషన్ లేదు. సో ఇక్కడ డౌన్ సైడ్ అండ్ అప్ సైడ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేయవచ్చు. ఎప్పుడైతే మార్కెట్ సపోర్ట్ లెక్క ట్యాప్ చేస్తుందో అక్కడ మనం బై ప్లాన్ చేయవచ్చు. ఎప్పుడైతే మార్కెట్లో అప్ సైడ్ ట్రెండ్ లైన్లో ట్యాప్ చేస్తుందో అక్కడ మనం బేరిష్ అవ్వచ్చు. సో బోత్ సినారియోస్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. బట్ 50,800 పైన ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఈ గ్యాప్ని రీఫిల్ చేయడానికి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. సో ఆ లెవెల్స్ పైన ఉంటే మనం సిఈ సైడ్లో ట్రేడ్
ప్లాన్ చేయొచ్చు. ఓకేనా. సో డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయాలంటే 50,200 ఇవాళ ఎక్కడి నుంచి అయితే మార్కెట్ సపోర్ట్ తీసుకుందో దాని కిందికి రావాలి మార్కెట్, అప్పుడు మనం బేరిష్ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా. ఇది బ్యాంక్ నిఫ్టీ. అండ్ నిఫ్టీకి కూడా మనం లైన్ చార్ట్ పెట్టి చూపిస్తాను సో దట్ మీకు ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది. సో ఇక్కడ మీరు లైన్ చార్ట్ చూసినట్టయితే అండ్ నిఫ్టీలో కూడా సేమ్ మార్కెట్ అనేది ఇక్కడ స్లైట్లీ మనకి హయ్యర్ హైస్ మనకి కనిపిస్తున్నాయి. అండ్ మార్కెట్ అనేది ఇక్కడ కూడా మీరు ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే అండ్ ఇక్కడ కూడా మీరు ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ఇది ఒక బేరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ అవుతుంది. సో కాకపోతే మార్కెట్లో ఇక్కడ గ్యాప్ ఉంది, ఈ లెవెల్స్ పైన ఉంటేనే మనం సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేద్దాం. అండ్ డౌన్ సైడ్కి వచ్చినప్పుడు ఈ స్వింగ్ లూజ్ బ్రేక్ అయినాయి అనుకోండి, అట్లీస్ట్ చెప్పాను నీకు 24,200 లెవెల్ ఫస్ట్ స్వింగ్లో అండ్ సెకండ్ స్వింగ్లో ఈ పాయింట్. ఫస్ట్ ఈ స్వింగ్లో బ్రేక్ అయితే ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ డౌన్ అవుతుంది అండ్ ఈ లో కూడా బ్రేక్ డౌన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం పీఈసైలో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు ఈ పాయింట్లో. అండ్ అప్ సైడ్లో మార్కెట్లో ఈ ట్రెండ్ లైన్ అప్ సైడ్లో బ్రేక్అవుట్ అవుతుంది అండ్ ఇక్కడ ఏదైతే పాయింట్స్ ఉన్నాయో అండ్ 5 days ఒక హైస్ ఉందో అది బ్రేక్ అవుతుంది అండ్ స్ట్రాంగ్లీ మార్కెట్ ఏదైతే రెసిస్టెన్స్ లిక ఫేస్ చేస్తుందో అది మనకి సపోర్ట్ అయిపోతుంది. కాబట్టి దానిపైన మనం సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకేనా. సో ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఫిన్ నిఫ్టీకి వెళ్దాం. సో ఫిన్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఫిన్ నిఫ్టీకి కూడా మనం చూసినట్టయితే ఇప్పుడు నేను మనకి క్యాండిల్స్ చార్ట్ పెట్టుకుందాం. సో ఇక్కడ ఫిన్ నిఫ్టీ చూసినా సరే మీరు 2 lines డ్రా చేసుకోండి ఫిన్ నిఫ్టీలో కూడా. అండ్ అప్ సైడ్లో ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ అయిన లెవెల్ అండ్ ఇక్కడ మీరు డౌన్ సైడ్లో ఇవాళ మార్కెట్ సపోర్ట్ తీసుకున్న లెవెల్. ఓకేనా. సో ఇక్కడ మార్కెట్లో ఆల్మోస్ట్ ఈ జోన్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది అండ్ ఇవాళ మార్కెట్ ఈ జోన్ నుంచి రిజెక్ట్ చేసింది. సో ఇక్కడ మార్కెట్లో 23,150 పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంటే ఇక్కడ మనం సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ అట్లీస్ట్ 22,820 బిలో మార్కెట్ వస్తే అప్పుడు మనం సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ మధ్యలో ఉంటే అవాయిడ్ చేసేసండి. మధ్యలో ఉంటే జస్ట్ మార్కెట్ అనేది సైడ్ వేస్ ఉంటుంది మార్కెట్లో, సో ట్రాప్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో క్లియర్లీ మార్కెట్ అనేది లెవెల్ పైన ఉంటే గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ని స్లైట్లీ ఫిల్ చేయొచ్చు, అప్ సైడ్లో షార్ట్ కవరింగ్ రావచ్చు. అండ్ ఇక్కడ ఏదైతే మనకి 5 days ఒక హైస్ ఉందో అది బ్రేక్అవుట్ అవుతుంది, ఆ లెవెల్స్ అనేది మనకి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. కాబట్టి అప్ సైడ్లో మనం బుల్లిష్ సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేయవచ్చు. అదే డౌన్ సైడ్ అనుకోండి, ఇక్కడ మార్కెట్లో ఏదైతే స్లైట్లీ మార్కెట్ హయ్యర్ హైస్ వేస్తూ మార్కెట్ వెళ్తుందో సో స్వింగ్ లో బ్రేక్ అవుతుంది కాబట్టి మార్కెట్లో ఇక్కడ దీని కింద మనం సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఇది మనకు టెక్నికల్లీ మార్కెట్ ఒక లెవెల్స్. సో దీని బేసిస్ పైన మీరు ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ చేసే ముందు మీరు మీ అనాలిసిస్ కూడా చేయండి. ఓకేనా. సో ఆప్షన్ చైన్ డేటాకి ఇస్తాను. సో ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ పెట్టుకుందాం. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూస్తే 24,300 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ కనిపిస్తుంది, 54,000 ఓ యాడ్ అయింది. అండ్ 24,200 లెవెల్ 40,000 ఓ యాడ్ అయింది. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ 24,500 రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ దానికన్నా పైకి వెళ్తే 24,600 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్. అండ్ ఇక్కడ మీరు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినట్టయితే కాల్ సైడ్ ఎందుకో ఎక్కువగా కనిపిస్తుంది. సో రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది నాకు నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి మనకి 54,000 ఇక్కడ ఉంది, 24,300 లెవెల్ దగ్గర కొద్దిగా సపోర్ట్స్ అయితే వీక్గా ఉన్నాయి కంపేర్ చేస్తే. ఇక్కడ మనకి రెసిస్టెన్స్ కొద్దిగా స్ట్రాంగ్ కనిపిస్తుంది. ఈవెన్ 25,000 లెవెల్ దగ్గర 1,47,000 ఉంది. అంటే అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా ఉంది. స్టిల్ ఇంకా కూడా మార్కెట్స్ బ్రేక్అవుట్ అవ్వలేవు అప్పర్ సైడ్లో. సో ఇంకా కూడా క్లియర్ డైరెక్షన్ లేదు అప్పర్ సైడ్లో. మార్కెట్ ఇంకా స్టిల్ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి డేటా ఏదైతే ఉందో ఇది నెగిటివ్లో అయ్యి ఇక్కడ డేటా యాడ్ అయింది అనుకోండి పుట్ సైడ్లో, అప్పుడే మనం ఫర్దర్ అప్ సైడ్ స్ట్రాంగ్లీ వెళ్ళొచ్చు నిఫ్టీలో. ఓకేనా. సో నిఫ్టీ యాజ్ ఆఫ్ నో స్టిల్ ఇంకా కూడా సపోర్ట్స్ వీక్ కనిపిస్తున్నాయి అండ్ అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్ కనిపిస్తుంది యాజ్ పర్ డేటా అండ్ టెక్నికలీ. అండ్ ఇక్కడ మనకి ఫేక్ బ్రేక్అవుట్ కూడా జరిగింది టెక్నికలీ, అది కూడా మీరు పాయింట్ నోట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీకి వద్దాం ఆప్షన్ చైన్ డేటా. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీలో డేటా కొద్దిగా డిఫరెంట్గా ఉంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ మీరు చూసినట్టయితే ఇక్కడ అన్వైండ్ అయింది. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీరు చూసినట్టయితే ఇక్కడ అన్వైండ్ అయింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే పుట్ సైడ్లో మనం చూసినట్టయితే యాడ్ అయింది. ఇక్కడ మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా స్ట్రాంగ్ కనిపిస్తుంది నాకు నిఫ్టీతోని. సో బ్యాంక్ నిఫ్టీలో 50,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 50,300 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 50,600 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తుంది. అండ్ అప్పర్ సైడ్లో 51,000 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ దానిపైన 51,500 రెసిస్టెన్స్. ఇక్కడ మనకి అన్వైండ్ కనిపిస్తుంది కాబట్టి కాల్ సైడ్ కొద్దిగా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది యాజ్ పర్ డేటా. అండ్ అదే నిఫ్టీకి వచ్చేసి కొద్దిగా రెసిస్టెన్స్ ఇంకా కూడా ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకొక పాయింట్ నిన్న నేను ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం అదాని ఏదైతే అలిగేషన్స్ ఉన్నాయో. సో దాంట్లో ఇవాళ అదాని స్టాక్స్ కూడా మనకి నిఫ్టీలో
చూసినట్టయితే అదాని పోర్ట్స్ కూడా నెగిటివ్లో ఉండే, అది కూడా ఒక రీజన్ అయి ఉంటుంది. బట్ ఏదైతే నిన్న వీకెండ్లో ఏదైతే న్యూసెస్ ఉండేవో దానికైతే మార్కెట్ అయితే రియాక్ట్ అవ్వలేదు. సో నిన్ననే చెప్పాను, మార్కెట్ ఊరికే సేమ్ ఏదైతే న్యూసెస్ ఉంటాయో దానికి రియాక్ట్ అవ్వదు. ఓన్లీ వన్స్ ఒకసారి రియాక్ట్ అవుతుంది, దాని తర్వాత మార్కెట్ అనేది రియాక్ట్ అవ్వవు. సో ఇవాళ మార్కెట్ అయితే లిటరలీ లైట్ తీసుకుంది మార్కెట్ ఏదైతే అలిగేషన్స్ ఉండేనో. సో ఇక్కడ మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి US30 వచ్చేసి డౌ జోన్స్ సో స్లైట్లీ పాజిటివ్లో ఉంది, అండ్ US టెక్ వచ్చేసి నాస్డాక్ ఇది కూడా స్లైట్లీ పాజిటివ్లో ఉంది ఫ్యూచర్స్, అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా స్లైట్లీ పాజిటివ్లో ఉన్నాయి, అండ్ మనం ఏషియన్ మార్కెట్స్ కూడా స్లైట్లీ పాజిటివ్లో ఉన్నాయి. సో ఓవర్ నైట్ మార్కెట్స్ ఏదైతే US మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత ట్రేడ్ అవుతున్నాయో అవి లైవ్ అప్డేట్స్ కూడా నేను ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్లో చేస్తుంటాను. సో టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. సో లైవ్ మార్కెట్స్లో మీకు డేటా అని అండ్ అదేవిధంగా ఇక్కడ లెవెల్స్ కానీ అన్నీ కూడా షేర్ చేస్తాను. సో మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో టెలిగ్రామ్ ఛానల్లో మీకు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.